హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇడ్లీ పిండితో కాకుండా ఈరోజు పునుగులైతే చేస్తున్నానండి. ఒక కప్పు పెరుగు, అందులో తినే సోడా, కొంచెం వాటర్, ఇందులోనే ఒక కప్పు ఈ రవ్వ అండి, సుజీ రవ్వ అన్నమాట. ఒక కప్పు బియ్యం పిండి, ఇది నానిన తర్వాత కొంచెం గట్టిపడిద్దండి. ఇది కనీసం ఒక గంట సేపు అయితే నానబెట్టాలండి. ఒక గంట నానాలన్నమాట ఇది. ఇదిగోనండి పిండి నానిపోయింది. ఇదిగో రవ్వ బియ్యం పిండి కలిపి పెట్టాను కదా, నానిందనమాట. ఇందులోకి ఉల్లిపాయలు కావాలండి, అందుకని ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేస్తాను. ఇక 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఇదిగోనండి ఇవైతే కడిగి తీసుకొచ్చాను. ఒక ఉల్లిపాయ పక్కకు పెడుతున్నాను. ఒక ఉల్లిపాయ చట్నీ చేస్తాను, ఒకటేమో పునుగుల్లో వేస్తాను అనమాట కట్ చేసి. ఉల్లిపాయలు ఎన్నైనా వేసుకోవచ్చండి, ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇదేమో ఉల్లిపాయ చట్నీ చేస్తానండి, అందుకే ఇది కొంచెం లావుగా కట్ చేస్తాను. ఇవైతే పునుగుల పిండిలో వేసేస్తున్నానండి. ఇదిగోనండి ఒక టమాటా కూడా కావాలన్నమాట ఉల్లిపాయ చట్నీలోకి. ఒక టమాటా కూడా కట్ చేశాను. ఇప్పుడు ఉల్లిపాయ చట్నీ చేసేద్దామండి. ఉల్లిపాయ చట్నీ అయితే రెడీ చేస్తా ఇప్పుడు. ఆయిల్ వేసాను, అందులోనే కొన్ని పచ్చిశనగపప్పు వేస్తాను, అలాగే కొంచెం జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిర్చి, ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు వేస్తాను. ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను, అందులోనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఒక్క నిమిషం మగ్గనిద్దామండి, మగ్గిన తర్వాత చూపిస్తాను. ఇవైతే మగ్గిపోయాయండి, ఇది మెత్తపడ్డాయి.
నిమిషం చల్లగా అవ్వాలి. ఇదిగోనండి, ఇదైతే చల్లగా అయిపోయింది. ఇంకా మిక్సీ జార్లో వేస్తాను. ఇందులో కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టాలండి. ఇందులో ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం చింతపండు వేయాలి. ఇదిగోనండి, కొంచెం చింతపండు, కొంచెం వాటర్ వేసాను. ఇది మిక్సీ పట్టి తీసుకొస్తాను. ఇందులో కొంచెం జీలకర్ర అండి పిండిలో, అలాగే దీనికి సరిపడా ఉప్పు అన్నమాట. ఇంతేనండి, పిండి అయితే రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే సరిపడా వేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి, లాస్ట్లో వేద్దామని వేయలేదు. రెడీ అయిపోయింది. పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఆయిల్ పెట్టేసానండి. ఒకసారి చూస్తున్నాను. ఇంకా కొంచెం వేడి అవ్వాలండి. ఒక్క నిమిషం వేడి అవ్వాలి ఇంకా కొంచెం. ఇక చెయ్యిలా తడుపుకొని ఇలా తీసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. ఇదిగోనండి, ఫ్రై అవుతున్నాయి. ఇదిగో చూసారా, కరివేపాకు ఇలా ఫ్రై అవ్వాలండి. భలే ఉంటుంది అసలు, బాగా కరకరలాడుతూ ఉంటుంది అనమాట కరివేపాకు. అందుకనే నేను కట్ చేయకుండా వేసానండి. కట్ చేసి వేసామనుకోండి, లోపల లోపల ఉంటాయి, సరిగ్గా ఇవి వేగం అనమాట, అంత టేస్ట్ రావు. రెడీ అయిపోయాయి. ఇంకా అన్నీ తీసేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. చక్కగా ఫ్రై అయ్యాయండి, చూడండి చక్కగా. ఇప్పుడు ఎలా ఉంటాయంటే కరకరలాడుతూ భలే ఉంటాయి. ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదండి. నేను తీసేటప్పుడు గబగబా తీసేస్తున్నానులే, కానీ లోపల మాత్రం ఆయిల్ పీల్చలేదన్నమాట అసలు. కొంచెం సేపు ఇలాగ ఆయిల్ అయితే అస్సలు వేసిన ఆయిల్ వేసినట్టే ఉందండి. ఇదిగో ఇలా అన్నామంటే ఆయిల్ అయితే కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ప్లేట్లో వేసి చూపిస్తానండి. ఇదిగోనండి, పునుగులు అయితే రెడీ అయిపోయాయి.
ఇదిగోనండి పునుగులు అయితే ఇలా రెడీ అయిపోయాయి. ఇదిగో చూసారా, కరివేపాకు అన్నీ ఇలా ఫ్రై అవ్వాలన్నమాట, భలే ఉంటాయి. ఇందులో నేనైతే ఈ చట్నీలో పుట్నాలు కానీ పల్లీలు కానీ కొబ్బరి కానీ ఏమీ యాడ్ చేయలేదండి. ఓన్లీ ఉల్లిపాయ అలాగే టమాటా యాడ్ చేశాను అన్నమాట, చింతపండు అంతే. తిరగమాత కూడా ఏం చేయలేదండి, మామూలుగా ఇలాగా చేశాను అనమాట. మామూలుగా టిఫిన్ సెంటర్ ఎలా చేస్తారో అలా చేశాను. వాళ్ళు టిఫిన్ సెంటర్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు పోపు వేస్తారు, ఒక్కొక్కళ్ళు వేయరనమాట. ఇలా చూపించాను అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు అని. అంటే కొందరు పుట్నాలు తినకూడదు అనుకుంటారు, పల్లీలు తినకూడదు అనుకుంటారు కదండి, అందుకని. ఇదిగో చూసారా చక్కగా ఫ్రై అయింది ఒక్కటి. ఇదిగో ఇలా ఈ చట్నీలో చాలా బాగుంటాయండి పునుగులు. చక్కగా నానింది పిండి, అసలు ఎంత బాగా వచ్చాయోనండి. ఇగో కరకరలాడుతూ వచ్చాయన్నమాట. ఇదిగో ఇలా చక్కగా ఇలా తీసుకొని తింటే ఎంత బాగుంటుందోనండి. ఈ చట్నీ చాలా బాగుంటుంది అసలు. పుట్నాలు అవి వేస్తేనే బాగుంటుందని అనుకుంటాం కదా మనం, అలా ఏం లేదు. అవి తినకూడదు అనుకున్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. బాగుంది, పుల్ల పుల్లగా భలే ఉంది, చాలా బాగుందండి. టిఫిన్ సెంటర్ వాళ్ళు ఎవరికైనా చక్కగా ఉపయోగపడుతుందండి ఇది. చాలా బాగుంది, టేస్టీగా ఉందన్నమాట. కమ్మగా ఉంది చట్నీ మాత్రం. పునుగులు కూడా మనం నానబెట్టాం కదండి, పెరుగులో పిండి కలిపి నానబెట్టేసరికి పునుగులు కూడా చాలా బాగా స్మూత్గా చూసారా ఇలా వచ్చాయన్నమాట. లోపల కూడా ఫ్రై అయ్యి చూడండి, లోపల చక్కగా ఫ్రై కూడా అయినాయి బాగా. లోపల కాలవేమో సరిగ్గా ఉండదేమో అనుకుంటాం, భలే మెత్తగా భలే ఉన్నాయి. ఓకే అండి, ఉంటానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.